సింగపూర్లో మూడో రోజు సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇవాళ 10కి పైగా సమావేశాల్లో పాల్గొంటారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్టెక్ రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు జరగనున్నాయి. క్యారియర్, విల్మర్, టీవీఎస్, మురాటా సంస్థల ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు సీఎం చంద్రబాబు. యూట్యూబ్ అకాడమీలో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం, మాజీ ప్రధాని లిహియన్స్ లూంగ్ సీఎం భేటీ కానున్నారు. గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో సమావేశమవుతారు. ఏపీలో డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ ఆధారిత, క్లౌడ్ ఆధారిత సేవలు, డిజిటల్ ఇండియా లక్ష్యాలపై గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో సీఎం సమావేశం కానున్నారు. ఇక మధ్యాహ్నం జురాంగ్ పెట్రోకెమికల్ ఐలాండ్ ను సీఎం చంద్రబాబు బృందం సందర్శించనుంది. ఇక సింగపూర్ లో మూడో రోజు సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. ఇక సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. వరలక్ష్మి, సింగపూర్ పర్యటనలో మూడవ రోజు సీఎం చంద్రబాబు కీలక సమావేశాలు అటెండ్ అవబోతున్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్టెక్ రంగాలపైన సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో క్యారియర్, విల్మర్, టీవీఎస్, మురాటా ప్రతినిధులతోటి చర్చిస్తారు. తర్వాత సింగపూర్ అధ్యక్షుడు మాజీ ప్రధానితో భేటీ కాబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. యూట్యూబ్ అకాడమీతో ఒప్పందం చేసుకోబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. సింగపూర్ లోని వివిధ ప్రాంతాలను కూడా సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రుల బృందం సందర్శిస్తుంది. అయితే డిజిటల్ నైపుణ్యాలను అందించేందుకు యూట్యూబ్ అకాడమీ తోటి రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ చేసుకోబోతోంది. యూట్యూబ్ అకాడమీ ప్రతినిధులు గౌతమ్ ఆనంద్, అజయ్ విద్యాసాగర్, శ్రీనివాస్ సూరప్నేనితో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ ఆధారిత, క్లౌడ్ ఆధారిత సేవలు, అలాగే డిజిటల్ ఇండియా లక్ష్యాలపైన గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతోటి సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం అవుతారు. అలాగే మైక్రో ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రపంచ శ్రేణి కంపెనీ మురాటా ఎలక్ట్రానిక్ సంస్థ ప్రతినిధులతోటి కూడా సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం. రీసెర్చ్ యూనిట్ల ఏపీలో ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చ జరుగుతుంది. అలాగే ఎయిర్ కండిషనింగ్, కూలింగ్ టెక్నాలజీలో మేటి సంస్థ అయినటువంటి క్యారియర్ ప్రతినిధులతోటి రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకి సంబంధించినటువంటి అంశం పైన ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు చర్చ ఉండబోతోంది. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద అగ్రికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలలో ఒకటైన విల్మర్ ఇంటర్నేషనల్ సిఇఓ క్వాక్ కూన్ హంగ్ తో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రాసెసింగ్ యూనిట్లు, ఏపీలో ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతులకు సంబంధించినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి చర్చ ఈ రోజు, అంటే అగ్రికల్చర్ కి సంబంధించినటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల్లో జరిగేటువంటి సమావేశంలో చంద్రబాబు నాయుడు చర్చిస్తారు. అలాగే ఎలక్ట్రానిక్స్, ఐటీ, సెమీ కండక్టర్ ఇన్నోవేషన్స్, దీనికి సంబంధించినటువంటి ప్రముఖులతోటి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు హాజరవుతారు. అలాగే ఏపీకి పెట్టుబడులు, మౌలిక సదుపాయాలపైన సింగపూర్ భాగస్వామ్యం అనే అంశం పైన చర్చకు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నంతో ముఖ్యమంత్రి భేటీ ఉంటుంది. మధ్యాహ్నం 1 గంటకు సింగపూర్ మాజీ ప్రధానితోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక వాడల్లో, నివాస ప్రాంతాల్లో ఉన్నటువంటి లాజిస్టిక్ హబ్స్ ఏర్పాటు పైన కూడా అధ్యయనం చేయబోతూ ఉన్నారు. అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు నూతన ఆవిష్కరణలతోటి మౌలిక సదుపాయాలు, గ్లోబల్ పెట్టుబడులపైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు చర్చిస్తారు. ముఖ్యంగా గత 2 రోజుల పాటు జరిగినటువంటి చర్చలతో పోల్చుకుంటే ఇక రోజు రోజుకి కూడా ప్రముఖులతోటి కలిసేటువంటి చర్చలు, అవగాహన సదస్సులతో పాటుగా ఎంఓయూలు చేసుకునే పనిలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి సీఎంతో పాటు వెళ్ళినటువంటి బృందం అంతా కూడా బిజీగా సింగపూర్ లో గడుపుతుందనే చెప్పాలి వరలక్ష్మి. రైట్ కాంతి, థ్యాంక్ యూ.